యూబీఐ నుంచి వచ్చారు. వారు ఎందుకంటే చాలా మంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కొరకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ బ్యాంకులో ఫేస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఎన్డీఎం గారు రావాలి, ఇప్పుడు మన మిత్రులు వచ్చారు, రాజీవ్ కుమార్ గారు వచ్చారు. వారు ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ మీకు చెప్తారు. ప్లీజ్ సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డిఎస్సి జిఎం గారు శ్రీ వెంకటరావు గారికి, మిగిలిన పెద్దలకి, అట్లాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఇక్కడికి వచ్చినారో, అట్లాగే ప్రస్తుతం బిజినెస్ రన్ చేస్తూ వాళ్ళు కూడా తమ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఎవరైతే వచ్చినారో వాళ్ళందరికీ నమస్కారం అండి. నా పేరు రాజీవ్ కుమార్. నేను సీనియర్ ప్రాసెసింగ్ మేనేజర్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే గతంలో మనకందరికీ బాగా తెలుసు ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ ఒకటి మనకు బాగా తెలుసండి. తర్వాత కొన్ని కారణాల రీత్యా గవర్నమెంట్ యొక్క కొన్ని వాళ్ళ ప్రాసెస్ రీత్యా ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, తర్వాత యూనియన్ బ్యాంకు మూడు కలిసి ఒక అమాల్గమేటెడ్ ఎంటిటీ అంటే ఒకే ఒక పెద్ద బ్యాంక్గా ఏర్పడడం జరిగింది. తర్వాత ముందుగా లీడ్ బ్యాంక్గా అంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో మిగతా బ్యాంకులందరి తరఫున రిప్రజెంటేషన్గా, అలాగే ప్రభుత్వం యొక్క స్కీమ్స్ కానీ మిగిలిన ఫైనాన్షియల్ సంబంధించి విషయాలు కానీ ఇంప్లిమెంట్ చేయడానికి మన ఆంధ్ర బ్యాంకు ముఖ్యమైన సంస్థగా ఉండేది, అంటే లీడ్ బ్యాంక్గా ఉండేది. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ తర్వాత యూనియన్ బ్యాంక్తో అమాల్గమేషన్ అయిన తర్వాత యూనియన్ బ్యాంక్ దాని యొక్క లీడ్ బ్యాంక్గా ఉంది. అక్కడ లీడ్ బ్యాంక్ కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజలందరి దాకా అందజేయాలి, అన్ని బ్యాంకులని అనుసంధానం చేయాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్స్కి మీకు అందరికీ అవేర్నెస్ కలగజేయాలి. చాలా విషయాలు ఇంచుమించు నేను కవర్ చేద్దామన్న విషయాలు జిఎం గారు వెంకటరావు గారు చాలా కవర్ చేశారు, చంద్రమౌళి గారు చాలా కవర్ చేశారు. నేను ముఖ్యమైన విషయాలు మాత్రమే టచ్ చేయదలుచుకున్నాను. వీటిలో ఏంటంటే ఏదైనా ఇండస్ట్రీ రన్ చేయాలంటే, డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా మూడు దశలు ఉంటాయండి. అంటే మన సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే, ఒకటి ముందుగా మీరు ఏ బిజినెస్ పెట్టాలనేది మీరు ఎన్నుకోవాలి, కరెక్ట్ సెలక్షన్. రెండవది దానికి ఫ్యూయల్ కావాలి, అంటే డబ్బులు కావాలి, అది బ్యాంక్ అందజేస్తుంది. మూడవది మీ కష్టం, మీరు ఎంత కష్టపడతారో దాన్ని ఎంత అభివృద్ధిలోకి చేస్తారనేది మీ మీద ఆధారపడుతుంది. మొదటి దశ మీరు సెలెక్ట్ చేసుకోవడం కానీ, దానికి ఏమేమి అర్హతలు కావాలనేది కానీ మీకు డిఐసి కావచ్చు, రకరకాల ప్రభుత్వ సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ మీకు గైడెన్స్ ఇస్తారండి. ఇక రెండవది ఫైనాన్స్. చాలా మంది దగ్గర కొన్ని అపోహలు ఉన్నాయి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి, అంటే లోన్లు త్వరగా రావు లేదా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనే అపోహలు ఉన్నాయి. అంటే వాటిని నాకు వీలైనంత వరకు నా పరిధిలో నేను దూరం చేయడానికి ప్రయత్నిస్తాను. సో దట్ ఏంటంటే ఈ విషయాలు మీకు చెప్తే రేపొద్దున మీరు బ్యాంక్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు దేంతో సంసిద్ధంగా ఉండి త్వరగా వాటిని క్లియర్ చేసుకోగలరనే విషయం మీకు అర్థమవుతుంది. ఓకే సార్. ముఖ్యంగా ఏ బ్యాంక్ అయినప్పటికీ అన్ని బ్యాంకులు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నియమాల ప్రకారం పనిచేస్తాయి. బ్యాంకర్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. ప్రజలు ఏవైతే మనీ దాచుకుంటారో దాన్ని కస్టోడియన్స్ అని, దాన్ని సరైన మార్గాల్లో ఉపయోగించి సరైన మార్గాల్లో దాన్ని పెట్టగలిగే వాళ్ళే బ్యాంకర్లు. ఇది బ్యాంకర్లు దానికి యజమానులు కాదు. అంటే నేను ఇండైరెక్ట్గా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆర్బీఐ నియమాలు ఏవైతే ఉంటాయి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి సార్. మీరు గూగుల్ కొట్టండి, ఆ రూల్స్ కాకుండా ఒక్క రూల్ కూడా బ్యాంకర్ వాళ్ళు ఎక్కువ అడగడానికి లేదు. అందరికీ తెలుసు ఎక్కడ కొలేటరల్ సెక్యూరిటీ మీరు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వక్కర్లేదో, ఎక్కడ సబ్సిడీ వస్తుందో అన్నీ బ్యాంకర్ల కంటే సాధారణంగా పబ్లిక్గా బాగా తెలుసు. అయినప్పటికీ ఇంకా ముఖ్యమైన విషయాలు ఏముంటాయి, ఏ విషయాలు చూస్తారు. ఇందాక ఒక ఆయన అడిగారండి స్పైసెస్ సంబంధించి, అంటే వాళ్ళు చాలా కాలంగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా కానీ వాళ్ళకి పని అవ్వలేదని విషయం చెప్పారు. అంటే నా గ్రౌండ్ రియాలిటీ నాకైతే తెలియదు, కానీ ఏ విషయాలు చూస్తుంటారు, ఏ ఆస్పెక్ట్లు చూస్తుంటారు అనే విషయాన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఏదైనా లోన్ కావచ్చండి, అంటే చిన్న లోను, అంటే మా ఉద్దేశంలో 25 లక్షల కంటే లోపల ఉండే ఒక లోన్లని ఒక రకంగాను, 25 లక్షల కంటే పైబడిన లోన్ అని రెండో రకంగాను సాధారణంగా పరిగణిస్తాం. అన్ని సందర్భాల్లో కాదు. సాధారణంగా 25 లక్షల లోపల లోన్లు లేదా 10 లక్షల రూపాయల లోపల లోన్లో కొలేటరల్ సెక్యూరిటీ, అంటే మీరు బ్యాంక్ వాళ్ళకి తనఖా పెట్టవలసిన సెక్యూరిటీ అనేది అవసరం చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ 25 లక్షల లోపల కంటే పైన కానీ మీరు లోన్ అడిగారు అనుకోండి, ఆ సందర్భాల్లో సాధారణంగా కొలేటరల్ సెక్యూరిటీ, అంటే మీరు తనఖా పెట్టవలసిన సెక్యూరిటీ అవసరం ఉంటుంది. ఇదొక పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే మీరు తనఖా పెట్టే సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది అంటే, నేను రెండు విధాలుగా మాట్లాడుతున్నానంటే సెక్యూరిటీ లేని వాళ్ళకి, సెక్యూరిటీ పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా మాట్లాడుతున్నాను. ఒకవేళ సెక్యూరిటీ లేని పక్షంలో వదిలేద్దాం. సెక్యూరిటీ ఉన్న పక్షంలో
ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతానండి. చాలామంది సెక్యూరిటీ విషయంలో బ్యాంక్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారంటారు. అంటే అది ఒక రకంగా అబ్జెక్ట్ చేయడం మనకు కూడా మంచిదే. మనం ఎప్పుడైనా కొత్త సెక్యూరిటీ కొనుక్కుంటామండి, కొత్త ప్రాపర్టీ కొనుక్కుంటాం, ఇల్లు కొనుక్కుంటామండి. ఏం చూస్తాం చెప్పండి సార్? బ్యాంక్ వాళ్ళు పక్కన పెట్టేసి మనం సొంతగా కొనుక్కుంటాం అనుకుంటున్నాం. ఏం చూస్తామండి? అమ్మేవాడు ఎవడో డాక్యుమెంట్ కరెక్ట్గా ఉందా చూసుకుంటాం సార్, లేదా వెనకాల వాడు సరిగ్గా అమ్మాడా లేదా, రేపు పొద్దున నాకేమైనా ప్రాబ్లం వస్తుందా, అదే బ్యాంక్ వాళ్ళు కూడా చూస్తారు. కాకపోతే మీ దగ్గర ఎక్స్పర్టైజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బ్యాంక్ వాళ్ళ దగ్గర సెపరేట్ లాయర్లు ఉంటారు కాబట్టి వీళ్ళకి అసిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంతే తేడా, వేరే ఏం తేడా లేదు. అందులో ఏవైనా కానీ కొంచెం తేడాలు ఉన్నాయనుకోండి, బ్యాంక్ వాళ్ళు మీకు ఏమైనా సూచిస్తే అది మీకే చాలా మంచిది, అది ఇండైరెక్ట్గా మనకే మంచిదండి. ఓకే సార్. ఇక రెండోది, ముఖ్యంగా బ్యాంక్ వాళ్ళు లోన్ ప్రాసెస్ చేసేటప్పుడు మీ దగ్గర ఇందాక సార్ చెప్పారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ముఖ్యమైనది. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏం లేదండి, దాంట్లో ముఖ్యంగా టూకీగా ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మనం బిజినెస్ పెట్టడానికి వెళ్ళాము, మేము డబ్బులు ఇవ్వాలి మీకు, మేమేం చూడాలండి? మీరు బిజినెస్ కరెక్ట్గా చేయగలరా లేదన్నా చూడాలి, అంతే కదా. మీరు బిజినెస్ కరెక్ట్గా చేయాలంటే ఏముండాలండి మీకు? అయితే ఒకటి అనుభవం ఉండాలి, లేదా బాగా చేయగలరని ప్లానింగ్ ఉండాలి, లేదా రెండు ఉండాలి, అంతేగా. అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే. నాకు ఇంత అనుభవం ఉంది, నాకు 10 సంవత్సరాలు పట్టిన అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు వ్యాపారంలో ఇంతమంది వ్యాపారం చేయగలుగుతున్నాను, అది చెప్పండి ప్రాజెక్ట్ రిపోర్ట్లో, రాతపూర్వకంగా, నోట్తో కాదు. రెండో పాయింట్, నా ప్లానింగ్ ఇది, నేను భవిష్యత్తులో ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడున్న పరిస్థితుల్లో ఈ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నా ప్లానింగ్ ఇది, ఈ ఏడాది ₹1,00,000 బిజినెస్ చేస్తే వచ్చే ఏడాది 2 లక్షలు బిజినెస్ చేస్తున్నానని చెప్పి రాతపూర్వకంగా చూపించాను. అది బ్యాంక్ వాళ్ళకి నమ్మకం కలిగింది అనుకోండి, చాలు. ఇనీషియల్గా మనం తీసుకెళ్ళిన ప్రాజెక్ట్ రిపోర్ట్ మీదే 50 నుంచి 60% వరకు మన లోన్ డిపెండ్ అయి ఉంటున్నాం. ఓకే సార్. అంటే ఇందులో పెద్ద బ్రహ్మ విద్యం కాదు. ఆడిటర్ దగ్గరికి అక్కడికి వెళ్తారు మీరు ప్రిపరేషన్ కోసం అని చెప్పి, వాళ్ళు చేసిన ఒక్కసారి చూడండి 2 పేపర్లు కరెక్ట్గా ఉందా లేదా, రియలిస్టిక్గా ఉందా లేదా. కొంతమంది ఉంటారంటే, నా సెల్ఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, కొంతమంది వస్తారు, ఈ ఏడాది నేను ₹1,00,000 బిజినెస్ చేస్తాను చూపిస్తారు, వచ్చే ఏడాది అదే ఆడిటర్ ₹1,00,00,000 బిజినెస్ చేస్తారండి. నమ్మాలే అవుతా అసలు మేము? ఎవరైనా సరే, మా సొంత డబ్బులు కాదు కదా సార్, ఇవి ప్రజల డబ్బే కదా, ప్రజలు కరెక్ట్గా అందేలా చూడడమే మా బాధ్యత. ఇది ఒక పాయింట్. రెండోది, 2 అంశాలు ఉంటాయండి. ఒకటి సిబిల్ రేటింగ్, రెండవది ఇంటర్నల్ రేటింగ్. ఈ 2 రేటింగ్లు ఏమిటంటే, మన యొక్క ఎవరైతే బారోవర్ వస్తారో, అప్లికెంట్ వస్తారో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చెప్తాయి, ఫైనాన్షియల్ ఆరోగ్యాన్ని చెప్తాయి. అంటే ఏంటంటే, సిబిల్లో మీ యొక్క గతంలో హిస్టరీ ఎట్లా ఉంది, మీ ఫైనాన్షియల్ హిస్టరీ ఎట్లా ఉందనేది తెలిసిపోతుంది. మీరు ఇండియాలో ఏ బ్యాంక్ అయినా వెళ్ళండి, ఏ ప్రైవేట్ బ్యాంక్ అయినా వెళ్ళండి, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా వెళ్ళండి, వీటన్నిటికీ ఒక కేంద్ర సంస్థ ఉంటుంది, సిబిల్ అంటారు దాన్ని. దీనికి అనుసంధానం ఏంటండి దాన్ని? మీరు ఈవేళ ₹1,000 లోను ఎక్కడో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకోండి, ₹1,000 గోల్డ్ లోన్ 2,000 కావచ్చు, అది ఒక వారం తిరిగే లోపల ఆ సిబిల్ రిపోర్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకొక విషయం, చాలా మంది తెలియని విషయం చెప్తున్నారు. మనం చాలా బ్యాంకులు తిరుగుతూ ఉంటామండి, 5-6 బ్యాంకులు తిరుగుతాం. వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ కర్తవ్యంగా వాళ్ళు మీ సిబిల్ రిపోర్ట్ తీయాలి, అంతే కదండి. అంటే మీ హిస్టరీ ఎట్లా ఉంది అనేది తెలియాలి వాళ్ళకి, వీళ్ళకి సరిగ్గా రీపే చేసే అలవాటు ఉందా లేదా అనే విషయం తెలియాలి. ఈ క్రమంలో ఏమవుతుందంటే, కొంతమంది వెహికల్ లోన్స్ కోసం కావచ్చు, కొంతమంది ఆన్లైన్లో ఫోన్ చేస్తూ ఉంటారండి, క్రెడిట్ కార్డు ఇస్తాం, మీకు లోన్లు ఇస్తాం, ఇట్లాంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండండి, మనకి ప్రత్యక్షంగా లేని వాళ్ళకి. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు మన కన్సెంట్ తీసుకొని సిబిల్ రిపోర్ట్ తీసేస్తారు. రేపొద్దున మీ సిబిల్ రిపోర్ట్ తీసామనుకోండి, మీరు తీసుకున్న లోన్లే కాదు, మీరు ఏదైనా లోన్ తీసుకోవడానికి ఏదైతే ఎంక్వైరీ చేస్తారో అవి కూడా కనబడతాయి. వీటి వల్ల మీ సిబిల్ స్కోర్ పడిపోయే అవకాశం, అంటే రేపొద్దున మీరు లోన్ ఏమైనా తీసుకున్నారనుకోండి, దానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. రెండో పాయింట్, సిబిల్ స్కోర్ పడే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటామంటే, చిన్న చిన్న వెహికల్ లోన్స్ తీసుకుంటాం, ఒక 10,000, 20,000, 30,000, వీటిని మంత్లీ వాయిదాల్లో కడదామని చూస్తామండి. ఉదాహరణకి 10వ తారీఖు వాయిదా మనం పెట్టుకున్నాం, మీరు క్లియర్గా అడగాలి లోన్ తీసుకున్నట్టు బ్యాంక్ వాళ్ళని, 10వ తారీఖున కడతామని చెప్పాలి. కొంతమంది ఏమవుతుందంటే 10వ తారీఖు కడతామంటారు, వాళ్ళకి తెలియదు, 30వ తారీఖు కడతారు. వాళ్ళు కట్టగలిగిన స్తోమత ఉండి తెలియక 20 రోజులు గ్యాప్తో కడతారండి, కానీ రెగ్యులర్ కడతారు పాపం వాళ్ళు. దీనివల్ల ఏమవుతుంది, ప్రతి నెల తెలిసో తెలియకో 20 రోజులు గ్యాప్ ఏర్పడుతుంది. మీ యొక్క లోన్ కట్టాల్సిన తేదీకి ₹1 అయినా కానీ, ఒక్క రోజైనా సరే పెండింగ్ ఉంటే అది మీ యొక్క సిబిల్ని చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోండి సార్. చిన్న లోన్ అయినా కావచ్చు, పెద్ద కర్త కొట్టండి, అంటే ఒక రోజు ముందే ఉండండి.
తెలియనివి అనమాట, చిన్న విషయాలు ఇవి. ఇది ఒకటి చూసుకోండి సార్. సిబిల్లో మనకి ఏమైనా ఎన్పిఎల్ ఉంటే తెలియకుండా క్రెడిట్ కార్డులు తీసుకుంటాం మనం ఆన్లైన్లో, మనకు తెలియదు, ఎన్పిఐ అయిపోతాయి. దీనివల్ల స్కోర్ తగ్గిపోతుంది. సిబిల్లో డిఫాల్ట్ అని వస్తుందండి. డిఫాల్ట్ అంటే ఈ వ్యక్తి వేరే లోన్లు తీసుకోవడానికి అర్హత లేదు అని వస్తుంది అనమాట. అలాంటి సందర్భాల్లో, మనకు తెలియని సందర్భాల్లో కూడా మనకి లోను తిరస్కరించే అవకాశం ఉంటుందండి. ఇవి చిన్న లోన్లు కావచ్చు, సాధారణంగా బాగా చిన్న లోన్లు చెప్పను కానీ సాధారణ లోన్లు పెద్ద లోన్లకి ఇవే చూస్తారు. కాబట్టి సిబిల్ స్కోర్ గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మా ప్రత్యేకమైన సలహా. ఇక రెండవది, సిబిల్ పక్కన పెడితే ఇంటర్నల్ రేటింగ్ అని ఒకటి ఉంటుందండి. ప్రతి బ్యాంక్కి ఉంటుంది. ఇంటర్నల్ రేటింగ్ అంటే ఏమీ లేదు, సాధారణంగా 25 లక్షల లోపు పైన అమౌంట్లు ఏవైతే ఉంటాయో, లోన్లు ఉంటాయో, వాటికి మీకు స్కోర్ వేస్తారనమాట. మాకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుందండి, దాంట్లో మీ స్కోర్ వేస్తాం. మీరు ఇచ్చిన ఫైనాన్షియల్స్ అన్నీ వేస్తే ఆ స్కోర్ కరెక్ట్గా రావాలి. అంటే ఉదాహరణకి ఒక బిజినెస్ యొక్క సేల్స్, అమ్మకాలు ప్రతి ఏడాది పెరుగుతూ ఉండాలి సార్, తగ్గుతూ ఉండాలి? సహజం కదండి. అది ఎంత పెరగచ్చు? 10 to 20, 30 రీజనబుల్ కదా సార్. అలా కాకుండా ఒక బిజినెస్ ఈవేళ ₹1,00,00,000 బిజినెస్ చేశారు ఏడాది, వచ్చే ఏడాది వాళ్ళు 50 లక్షలు మాత్రమే చేయగలిగారు అంటే దాని అర్థం ఏంటండి? బిజినెస్ పురోగతిలో ఉందా, తిరోగతిలో ఉందా? అంతే కదా. అంటే మీ బిజినెస్ యొక్క హెల్త్ కరెక్ట్గా ఉందా లేదా, దాన్ని బట్టి మీ రేటింగ్ తగ్గుతుంది అనమాట. మూడో ముఖ్యమైన విషయం, ఎగ్జిస్టింగ్ బిజినెస్ హోల్డర్స్ నేను చెప్తున్నాను. ఎవరైతే వీళ్ళు కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తారో, జిఎస్టీ సర్టిఫికేట్ ఉంటుందో, వీళ్ళు జిఎస్టీ రిటర్న్స్ తెలుసో తెలియకో కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఆ రిటర్న్స్ ఫైల్ చేయలేకపోవచ్చు. యాక్చువల్గా మీరు చేసే బిజినెస్ చాలా ఎక్కువ ఉండొచ్చు, జిఎస్టీలో కొన్ని కారణాలు ఇచ్చి తక్కువ చూపించవచ్చు. అంటే దీనివల్ల ఏంటి అర్థం? ఆన్ పేపర్ మీరు ఏదైతే చూపించారో అదే వీళ్ళు బ్యాంక్ వాళ్ళు మీకు స్టాండర్డ్గా తీసుకుంటారండి. చాలా వేరియేషన్ ఉందంటే ఒప్పుకోరు. అది కూడా మీ రేటింగ్ని ఎఫెక్ట్ చేసే అంశం అన్నమాట. ఇవి చాలా కొన్ని అంశాలు. ఓకే సార్. ఇవి కాకుండా చాలా ఇంకా డీప్గా వెళ్తే చాలా ఉంటాయి. రేషియోస్ ఇవన్నీ అవసరం లేదు మీకు. ముఖ్యంగా ఈ విషయాలు మీరు ఇనిషియల్గా పెట్టుకుంటే, కరెక్ట్గా పెట్టుకుంటే, బ్యాంక్ వాళ్ళకి వచ్చిన వెంటనే మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసి, మీతో మాట్లాడిన విధానం చూసి ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చిందంటే ఇంచుమించు మీ 60 నుంచి 70% లోన్ అయిపోయినట్లు. ఓకే సార్. అంటే ఒక ఫ్రెండ్ అడిగారు వచ్చి, వీళ్ళు ఏంటంటే చాలా కాలం పాటు తిరిగాను అన్నారు. అంటే దీంట్లో ఏ ఇష్యూ నాకు తెలియదు, కానీ ఇలాంటివి కూడా మనం వెళ్ళేటప్పుడు మనం రెడీగా ఉంటే ఆటోమేటిక్గా ఈ లోన్ త్వరగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది, త్వరగా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్. ఇక యూనియన్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఎంఎస్ఎంఈకి ప్రత్యేకించి మైక్రో, స్మాల్ అండ్ మీడియం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకి మా బ్యాంక్ పాలసీ ప్రకారమే వీలైనంత వరకు అతి త్వరగా శాంక్షన్ చేయాలని, లోన్ చేయాలని మా లోన్ పాలసీ ఉంది. దీనికోసం ఏం చేశారంటే ప్రాసెసింగ్ సెంటర్లను సెపరేట్గా పెట్టారు, త్వరగా అవ్వడానికి కోసం. వీటిని కొన్ని సరళ అంటారు, కొన్ని యూఎస్పీ అంటారు, రకరకాల పేర్లతో వీటిని పిలుస్తారు. నేను ఇప్పుడు రీజనల్ ఆఫీస్ ఏలూరులో ఉన్న సరళ ప్రాసెసింగ్ ఆఫీసర్లో ప్రాసెసింగ్లో సీనియర్ ప్రాసెసింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా మా మార్కెటింగ్ ఆఫీసర్ గారు, అవసరమైతే మీ మార్కెటింగ్ ఆఫీసర్ గారు నెంబర్ ఇస్తాను మీకు. మీకు ఫర్దర్గా బ్యాంకింగ్కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమైనా సలహాలు ఉన్నా ఆయన సంప్రదించవచ్చు, మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే సార్. ఇంకేమైనా డౌట్లు ఉన్నా ఒకసారి మీరు అడగచ్చు. ఈ ప్రాసెసింగ్ సెంటర్స్ బ్యాంకుల్లో ఉన్నాయండి, ఇంకా అదర్ సైడ్ ఎక్కడన్నా ఉన్నాయా? ఇవి యూనియన్ బ్యాంక్ వరకు సంబంధించి మనకి బ్యాంకులోనే ఉన్నాయండి. బ్యాంకులో కాదు, సారీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో ఉన్నాయి, లేదా సెపరేట్గా ఉంటాయి అన్నమాట. కానీ బ్యాంకుల వాళ్ళ నుంచి ప్రాసెస్ లోన్ పంపించేది మాకు బ్రాంచ్లే పంపిస్తారండి. వాటిని మేము ఎక్కువ ఎక్స్పర్టీస్ ఉంటారు అన్నమాట ఈ సెల్లో, కాబట్టి త్వరగా చేసి టెక్నికల్గా క్లీన్గా చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే, లోన్ కావాలంటే బ్యాంక్ వెళ్ళాలా? ఈ ప్రాసెసింగ్ బ్యాంకుకే వెళ్ళాలి, బ్యాంకుకే వెళ్ళాలి. మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ని సంప్రదించాలి సార్ మీరు అందరూ. ఆ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ రికమెండేషన్ తోటి బ్రాంచ్ మేనేజర్ గ్రౌండ్ రియాలిటీ చూస్తారండి. ఆ రికమెండేషన్స్తో మాకు పంపిస్తారు. ఆ తర్వాత మేము ప్రాసెస్ మీ దగ్గరికి ఆ పార్టీనే పంపిస్తారు? లేదండి, ఫైల్ పంపిస్తారు. ఫైల్ పంపిస్తారు, మేము ఆ కాగితాల ఆధారంగా ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ అంతా మీరే చూసుకుంటారు? అవునండి. అంటే ఎనీ డౌట్స్ ఉంటే మీ దగ్గర రావచ్చా? మీరు ఇప్పుడు సెంటర్స్ ఒకటి, అందుకనే మా కరెస్పాండెంట్ మార్కెటింగ్ ఆఫీసర్ గారు నెంబర్ ఇస్తున్నానండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు ఫోన్ అడగచ్చు, లేదా మా బ్రాంచ్లో ఉన్న మేనేజర్ గారిని అడగచ్చు. తద్వారా మేము చెప్తాము, ఎలాగైనా పర్వాలేదు. ఓకే. ఈరోజు మనం వ్యాపారం చేసుకోవడానికి నూతనంగా
చేసుకునే వాళ్ళకి ఈ సదవకాశాన్ని కల్పించి చక్కగా మనందరికీ తెలియపరచాలనే సదుద్దేశంతో ప్రభుత్వం తరఫున అన్ని రంగాల వారు మన ముందుకు వచ్చి మనందరికీ మంచి కార్యక్రమాన్ని అందిస్తున్న వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే వ్యాపారం చేయాలనే సత్సంకల్పంతో వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక బ్యాంక్ లోన్ తీసుకోవడానికి 10 lakhs లోపు బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి? ఒక బారోవర్కి ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి? ఒకటి చెప్పి రెండు, సిబిల్ స్కోర్ కు సంబంధించి ఏంటంటే ఒక్కొక్క బ్యాంక్ కి ఫస్ట్ ఎక్కడ ఏమి అకౌంట్ ఓపెన్ చేయలేదు ఆయన, అసలు సిబిలే లేదు. అట్లాంటి వాళ్ళకి ఏ రకంగా చేస్తారు? సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి అన్నది క్వశ్చన్ ఒకటి. ఆయన అడిగిన దాంట్లో సిబిల్ స్కోర్ అసలు దే డోంట్ హ్యావ్ ఎనీ అకౌంట్ విత్ ఎనీ బ్యాంక్ ఈజ్ క్రెడెన్షియల్ క్రెడిట్ అసలు ఆయన ఎక్కడ ఓపెన్ లేదు. మీరు ఎలా కన్సిడర్ చేస్తారు అలాంటి వాళ్ళని? బిజినెస్ చేసేటప్పుడు మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి అంటారు. చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యమైన పాయింట్ టచ్ చేశారు మీరు. ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క స్టాండర్డ్ ఉంటుందండి. అంటే ఉదాహరణ చెప్తాను నేను. గతంలో ఆంధ్ర బ్యాంకులో ఉన్నప్పుడు 600 స్కోర్ వస్తే చాలండి ఒకప్పుడు. తర్వాత స్టాండర్డ్స్ మారినాయి. ఆర్బీఐ కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఇస్తుంది, వాటి అనుగుణంగా మనం మారాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సిబిల్ స్కోర్ వ్యక్తిగతంగా చూసే సిబిల్ స్కోర్ అనేది ఎంఎస్ఎంఈకి వర్తించదండి. క్లియర్గా చెప్తాను, రిటైల్కి వర్తిస్తుంది. రిటైల్ అంటే వేరు, ఎంఎస్ఎంఈ అంటే వేరు. అంటే మళ్ళీ టాపిక్లకు వెళ్ళాల్సి ఉంటుంది, అందుకని చెప్తున్నాను. రిటైల్ అంటే వ్యక్తిగతంగా మనం తీసుకునే రుణాలు, వెహికల్ లోను, కారు లోను, హౌసింగ్ లోను, పర్సనల్ లోను, వీటికి సిబిల్ యొక్క వ్యక్తిగతమైన స్కోర్ చూస్తారండి. సాధారణంగా ఇది 700 దాకా ఉంటుంది. ఒక్కొక్క బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుంది. స్టేట్ బ్యాంకు లేకపోతే వేరే కొన్ని బ్యాంకులు అనుకోండి, స్టాండర్డ్ కొన్ని ఎక్కువ పెట్టుకోవచ్చు, కొంచెం తక్కువగా పెట్టుకోవచ్చు, డిపెండ్స్ అనమాట. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు స్కోరు 900 గాను 800 లేదా 880 వచ్చినా కానీ మీ క్రెడిట్ హిస్టరీ బాగలేదనుకోండి. ఉదాహరణకి నాకు 900 కానీ 899 మార్కులు వచ్చినాయండి సిబిల్లో. నాకు అన్నీ వచ్చినట్టు అన్నీ ఉన్నట్టు కాదు. నేను గతంలో ఏమైనా గోల్డ్ లోన్ పెట్టి క్రెడిట్ కార్డ్కి ఎగ్గొట్టున్నాను అనుకోండి, అది కూడా ఉంటుంది అందులో. తర్వాత ఫర్దర్గా మన స్కోర్ పెరగచ్చు. కానీ అలాంటి సందర్భాల్లో మనకి ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట. లేని పక్షంలో ఏ ఇబ్బంది ఉండదు సార్. రెండవది, క్రెడిట్ హిస్టరీ లేని వాళ్ళకి కొత్తగా వస్తారు ఎంటర్ప్రీనర్స్, 18+ ఇయర్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి లోన్ ఉండదు, వాళ్ళకి స్కోర్ -1 అని వస్తుందండి. నాట్ సఫిషియంట్ క్రెడిట్ హిస్టరీ అని వస్తుంది. అది మనం సాటిస్ఫాక్టరీగా పరిగణిస్తాం సార్, చాలా మంచి స్కోర్ కింద కౌంట్ చేస్తాం. అంటే ఎటువంటి నెగిటివ్ హిస్టరీ లేదు కాబట్టి. ఓకే సార్. అలా కాకుండా స్కోర్ ఎక్కువ ఉంటే సహజంగానే వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. రిటైల్ లోన్లో అంటే వ్యక్తిగత రుణాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి కన్సెషన్ కూడా ఇస్తారండి. ఇది బ్యాంక్ టు బ్యాంక్ డిపెండ్ అవుతుంది, కానీ కన్సెషన్ ఖచ్చితంగా ఇస్తారు. కానీ హిస్టరీ కూడా మనకి బాగుండాలి. ఈ సిబిల్ స్కోర్ అనేది ఒకలాగా ఉండేది కాదు సార్, పెరుగుతుంది తగ్గుతుంది. ఉదాహరణకి నేను ఒక లోన్ తీసుకున్నాను, పొరపాటు నేను ఒక నెల 2 నెలలు కట్టలేకపోయాను, మర్చిపోయాను, నేను ఏదో కారణాలు ఇచ్చాను, నా సిబిల్ స్కోర్ పడిపోతుంది. పడిపోయిన స్కోర్ అందులో ఉంటుంది. అంటే ఏముంటుంది చెప్పమంటారా? పలానా రాజీవ్ కుమార్ సిబిల్ స్కోర్ తీస్తే నా పలానా నవంబర్ 2021 నా డిసెంబర్ 2021 ఈయన ఇన్ని రోజులు ఈ లోన్లో బకాయి ఉన్నాడు ఉంటుంది. లెటర్లు కనబడుతుంది అలా. ఈ వెహికల్ లోన్ ఉంది, 10 రోజులు ఈయన కట్టలేదు, ₹2 అక్కర్లేదండి. ₹1,00,000 పెండింగ్ ఉన్న ఒకటే, రూపాయి పెండింగ్ ఉన్న ఒకటే. అది నేను చెప్పదలుచుకున్నది. కనబడుతుంది. అది క్లియర్ చేసుకున్న తర్వాత రెగ్యులర్ కట్టారు, జనవరిలో బాగా కట్టారు, ఫిబ్రవరిలో బాగా కట్టారు, మార్చిలో బాగా కట్టారు, మీ స్కోర్ పెరుగుతుంది. అర్థమైంది సార్. బ్యాంకులోకి వెళ్తే వాళ్ళు ఏం చూస్తారు? వెనక్కి చూస్తారు అనమాట. మీ యొక్క స్కోర్ ఒకటే చూడరు. డిసెంబర్లో ఎందుకు కట్టలేదు సార్, మర్చిపోయారా? మొత్తం క్లియర్ చేసుకుంటే గొడవ లేదు సార్. కానీ క్లియర్ చేసుకున్నా కానీ ఈ హిస్టరీ అక్కడే ఉంటుంది కదా, ట్రాక్ హిస్టరీ ఉంటుంది కదా. సిబిల్ స్కోర్ దానికి. సిబిల్ స్కోర్ అనేది స్కోర్కి మాత్రం కాదండి, మన హిస్టరీ తెలుసుకోవడానికి అనమాట. ఈ విషయంలో మనం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం, తెలుసో తెలియకో సార్ చెప్తున్నాను. అందుకే ఆన్లైన్లలో ప్రైవేట్గా ఫోన్లు చేసినప్పుడు క్రెడిట్ కార్డుకి ఎస్ అని పెట్టకండి, వీలైనంత వరకు. వాడుకుంటాం, తర్వాత కట్టడానికి మనకి రిమైండర్ ఉండదు, ఛార్జీలు పడిపోతూ ఉంటాయి, సిబిల్ స్కోర్ పడిపోతూ ఉంటుంది, చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి సార్. చాలా రిలయబుల్ సోర్సెస్, కరెక్ట్ ఇన్స్టిట్యూషన్ దగ్గర మాత్రమే ఇటువంటి ఫెసిలిటీస్ అవైల్ చేసుకోండి. ఇన్ టైంలో రీపే చేసుకోండి. ఓకే సార్. మనం లోన్ తీసుకున్నాం, గవర్నమెంట్ లోన్ తీసుకున్నాం, కొల్యూటర్ సంతకం తీసుకుంటారు. దానికి ఉదాహరణగా కొల్యూటర్ సంతకం సపోర్ట్గా తీసుకుంటారు. ఆ కొల్యూటర్ లోన్ కట్టకపోతే బారోవర్ సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
సహజంగా ఏం జరుగుతుందంటే సార్, వారు కడతాడండి అట్లా కాదు. ఆ జామీన్దారుడు కట్టలేదు. మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. ఒక వ్యక్తి లోన్ తీసుకున్నారండి, నేనే తీసుకున్నాను, నేను నా పేరు ఏ, బి అనే వ్యక్తి నాకు గ్యారంటీ పెట్టున్నారు, అంతే కదండి. ఒకవేళ ఏ అనే వ్యక్తి, మెయిన్ వ్యక్తి, లోన్ తీసుకున్న వ్యక్తి లోన్ కట్టలేదు అనుకోండి, గ్యారంటీకి ఎఫెక్ట్ అవుతుంది. నా సిబిల్లో ఖచ్చితంగా అతని సిబిల్లో కూడా కనబడుతుంది అనమాట. ఈ పలానా బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి గ్యారంటీ పెట్టున్నారు, ఏ అనే వ్యక్తి కట్టలేదు, ఎన్పీ అయిపోయిందనే విషయం కనబడుతుంది. ఓకే సార్. అట్లా కాకుండా